మీ నెక్స్ట్ లైఫ్ ఏదో ఈజీగా తెలుసుకోవచ్చు. అది తెలుసుకోవాలంటే ముందు మీకు జడభరతోపాఖ్యానం గురించి తెలియాలి. జడభరతుడు తన రాజ్యాన్ని వదిలి మోక్షం పొందుదామని ఒక నదీ తీరం దగ్గర ఆశ్రమాన్ని నిర్మించుకొని జపం చేసుకుంటూ ఉంటాడు. కానీ అతనికి అనుకోకుండా ఒక జింకపిల్ల కొంచెం కష్టాల్లో ఉన్నట్టు కనబడుతుంది అన్నమాట. అంటే హెల్త్ బాగాలేని ఒక జింకపిల్లని తీసుకుంటాడు. తీసుకొని దాన్ని పెంచుకొని దాని మీద అటాచ్మెంట్ పెంచుకుంటాడు. పెంచుకున్న తర్వాత కొన్ని రోజులకి ఆ జింక తను వదిలి అడవిలోకి ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఆ జడభరతుడు ఎంత వెతికినా సరే ఆ జింక పిల్ల కనిపించదు. దాంతో బెంగ పెట్టుకుని చచ్చిపోతూ లాస్ట్లో ఆ జింకను గుర్తు తెచ్చుకొని చచ్చిపోతాడు. నెక్స్ట్ లైఫ్లో జింకగా పుడతాడు. జింకగా పుట్టి మళ్ళీ అది వేరే జింకని మీట్ అవుతాడు అన్నమాట. అలా మనం లాస్ట్ థాట్ చచ్చిపోయే ముందు ఏ థాట్ వస్తుందో ఆ థాటే మన నెక్స్ట్ జన్మని డిసైడ్ చేస్తుంది అన్నమాట. మీకు గనక మీ మనసు కాఫీ మీద ఉండిపోతే మళ్ళీ కాఫీ తాగడానికి మళ్ళీ పుడతారు అన్నమాట. అలా ఏదైనా వేరే వ్యక్తి మీద మీ మనసు ఉండిపోతే చనిపోయే సమయంలో ఆ వ్యక్తి కోసం మీరు మళ్ళీ జన్మిస్తారు. మీరు అదే పగ థాట్ వచ్చింది అనుకో, రివెంజ్ థాట్ వచ్చింది అనుకో, మీరు ఈశ్వరుడు చెప్తాడు నీకు ఇంత రివెంజ్ ఉన్నప్పుడు నీకు మనిషి జన్మ అనవసరం, స్నేక్ జన్మ పొందని. అలాగే మీకు ఏదైనా మీట్ మాంసం మీద ఎక్కువ కోరుకుండిపోతే చచ్చిపోయే ముందు మీకు అది గుర్తొచ్చింది అనుకో, మీరు మళ్ళీ టైగర్ గానో లయన్ గానో మాంసాహారం తినే ఒక జంతువుగా మీకు జన్మ రావడం జరుగుతుంది. అదే కనుక మీరు చనిపోయే సమయంలో కనుక దేవుడి తాడుతో మీరు చనిపోతే మీరు దేవలోకానికి వెళ్తారు, మీకు ముక్తి వస్తుంది.